Telangana rising 20 parts. Elaborating the comprehensive plan for Telangana development to achieve 1 trillion economy. సో ఈ లెక్క అయితే నాకు తెలియదు మిత్రులారా, మీరు దయచేసి నీకు దండం పెడుతున్నా, గూగుల్లో కొట్టండి. $3 trillion US అంటే ఇండియన్ కరెన్సీలో ఎంత? ఇప్పుడే కొడతాం, మేము అందరిని కొడదాం. వాళ్ళు $3 trillion US ఇంటూ ఇండియన్ రూపీస్. ఓకే, ఇది నేను సెర్చ్ చేసిన, నేను పరిశాన్ అవుతున్నా. ఓకే, మీ ముందరనే కొడుతున్నా. 3 trillion USD ఇంటూ ఇండియన్ క్రోర్స్. ఓకే, 3 trillion ఇంటూ ఇండియన్ క్రోర్స్. ఓకే, దయచేసి బేస్డ్ ఆన్ ద, మీకు చూపెడతా, బేస్డ్ ఆన్ కరెంట్ ఎక్స్చేంజ్ రేట్ $3 trillion US ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ, ఇదే నంబర్ ఉంది. ఓకే, క్రోర్స్ ఇండియన్ రూపీస్ అంటే ఎంతనో, ఒక ఇండియన్ కరెన్సీకి 95 రూపీస్ వీడు ఏమైనా కన్వర్షన్ ఇచ్చేసిండు. ఓకే, సౌతా 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, 100 లక్షలు, అంతేనా? 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, 10 లక్షలు. ఐఎమ్ ఆల్సో కన్ఫ్యూజ్. 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు అంటే 2.85 crores. మీరే చెప్పండి, ఇది నాకు అర్థం. సో దీన్ని కరెక్ట్ ఇంగ్లీష్ ఒక నిమిషం ఇలా చెప్తుంది కదా, చెప్తుంది కావచ్చు, చూద్దాం. గూగుల్ ట్రాన్స్లేట్ చెప్తుంది కావచ్చు. నాకు అర్థం కాలేదు, ఎదురా గూగుల్ ట్రాన్స్లేట్. ఓకే, ఇంగ్లీష్ టు తెలుగు. సారీ. ప్రస్తుత మారకం రేటు ప్రకారం $3 ట్రిలియన్ల అమెరికన్ డాలర్లు సుమారు 2,85,00,000 కోట్ల భారతీయ రూపాయలకు సమానం. అర్థమైందా? 2.8 కోట్లు, ఇప్పుడు 3 లక్షల కోట్లు ఉంది. 3 లక్షల కోట్లది 3 కోట్ల కోట్లు అంటే ఎంత కావాలి? 100 రెట్లు పెరగాలి, అంతేనా? కరెక్టేనా? ఇప్పుడు 3 లక్షల కోట్లు ఉంది మన బడ్జెట్. $3 trillion అన్నాడు అంటే $3 trillion అంటే ఈడేం చెప్తున్నాడు? ప్రస్తుత మారకం రేటు ప్రకారం 3 ట్రిలియన్ల అమెరికన్ డాలర్లు సుమారు 2,85,00,000 కోట్ల భారతీయ రూపాయలకు సమానం. అంటే 2.85 కోట్ల కోట్లు అంటే 2.8 అంటే ఇంచుమించు 3 కోట్ల కోట్లు. 3 కోట్ల కోట్లు అంటే 3 లక్షలు. 3 లక్షలది 3 కోట్లు కావాలి అంటే ఎంత? 100 రెట్లు పెరగాలి. ఇవాళ 2026 20 ఏళ్లలో 100 రెట్లు పెరుగుతుందా? పెరిగిందా? 20 ఏళ్లలో 100 రెట్లు పెరిగిందా గతంకి ఇప్పటి? మీరే ఆలోచించండి. సో ఏమంటున్నాడు? 3 trillion economy by 2047. The CM said that the state has been divided into 3 zones. The urban area, ఇక అది చాలా రోజులు చెప్తున్నాడు, అది ప్యూర్ ఏదో చెప్తున్నాడు. ఓకే, ఇక ఆయనకి తెలియాలి. పెరి అర్బన్ రీజియన్, తర్వాత కోర్ రీజియన్, అది రూరల్ రీజియన్, అది చెప్తున్నాడు. గ్రామీణ ప్రాంతము, తర్వాత యొక్క గ్రామీణ ప్రాంతం అంటే అర్బన్ టోటల్ ఏమంటారు విత్ ఇన్ ఓఆర్ఆర్ ఏదో చెప్పే కదా, రీజనల్ రింగ్ రోడ్. సో ఆ రీజనల్ రింగ్ రోడ్కి ఓఆర్ఆర్ మధ్యలో ఉన్నది సెమీ అర్బన్, తర్వాత ఇక రీజనల్ రింగ్ రోడ్ అవతల ఉన్నది రూరల్ గ్రామీణ ప్రాంతం అని చెప్తున్నాడు. సరే, ఏది ఏమైనా ఏమంటున్నాడు? సో is released a policy document. We are prioritizing the service sector in cure, manufacturing in pure and అగ్రికల్చర్ ఇన్ రేర్. అంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయము, ఈ గ్రామీణ ప్రాంతంకి ఈ పట్టణ ప్రాంతానికి మధ్యలో ఉన్న దాంట్లోనేమో ఏమంటారు మ్యానుఫ్యాక్చరింగ్, తయారు చేసేటి పరిశ్రమలు, ఈ సర్వీస్ సెక్టర్ అంటేనేమో సేవలు అంటే ఈ సేవలకు సంబంధించినేమో విత్ ఇన్ ద ఏమంటారు
అదే క్యూర్ అంటే విత్ ఇన్ ద సిటీ లోపల అని చెప్తున్నాడు. ఓకే, into a net zero city are implementing plans aligned with this policy. Even though we are incurring an annual loss of 2,000 crores, we decided to mandate the use of EVs, electric vehicles ని చేయి, ఇంకా చేయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎన్ని పెంచినా తప్పలేదు. అన్ని ఒకటేసారి చేయొచ్చు కదా, మెల్లమెల్లగా ఎందుకు, ఒక పని అయిపోతుంది కదా. సో విత్ ఇన్ ద రీజియన్ ఆల్సో బిల్డింగ్ భారత్ ఫ్యూచర్ సిటీ. ఇక ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాల్లో నేను ఫ్యూచర్ సిటీ చేస్తున్నా. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ చేయి, వద్దంటలేం. కానీ అదే స్థాయిలో ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ సిటీని కూడా మార్చవచ్చు కదా, ఒక విశాలమైన రోడ్లను ఏర్పాటు చేయొచ్చు కదా. ఇక్కడ ఈ మిగతా ప్రాంతాన్ని కూడా క్లీన్ అండ్ గ్రీన్ చేయొచ్చు కదా. ఓకే, నువ్వు ఫ్యూచర్ సిటీ ఏం చేస్తావో చేసుకో, మేమే ఆపుతలేం. కానీ మిగతా సిటీని కూడా ఫ్యూచర్ సిటీ లాగా చేయొచ్చు కదా. అది పెద్ద కష్టం కాదు కదా, చైనా చేసింది కదా. సో ఏమంటున్నాడు, వీఆర్ స్ట్రైవింగ్ టు ఎస్టాబ్లిష్ సీమ్లెస్ కనెక్టివిటీ త్రూ రోడ్, రైల్ అండ్ ఇంకోటి ఏంటంటే అన్ని హైదరాబాద్లో ఎందుకు ఉండాలి, వరంగల్ని కూడా ఒక హైదరాబాద్కి ఆల్టర్నేట్గా తయారు చేయొచ్చు కదా, కరీంనగర్ని కూడా తయారు చేయొచ్చు కదా, నిజామాబాద్ని తయారు చేయొచ్చు కదా, ఖమ్మం తయారు చేయొచ్చు కదా, నల్గొండను తయారు చేయొచ్చు కదా, మహబూబ్ నగర్ తయారు చేయొచ్చు కదా. హైదరాబాద్లో ఈ యొక్క అన్నిటి కోసం అంత కాంపిటీషన్ పడి సగం రాష్ట్రంలో ఉంటే సగం జనాభా ఒక్క హైదరాబాద్ని ఎందుకు ఉండాలి. సేమ్ ఫెసిలిటీస్, సేమ్ ఆ యొక్క వాటికి సంబంధించిన బ్రాంచెస్ మిగతా చోట కూడా ఉంటే, ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ ఓకే హైదరాబాద్లో ఉంది, సిమిలర్లీ ఐటీలో ఒక విభాగం ఇంకో సిటీలో కూడా ఉండొచ్చు కదా, ఫార్మా కూడా ఇంకో సిటీలో ఉండొచ్చు కదా. అప్పుడు హైదరాబాద్లో అన్నిటి కోసం యుద్ధం చేసుకునే పరిస్థితి ఉండకూడదు కదా. ఎక్కడోళ్ళక్కడ వాళ్ళకి కావాల్సిన కొనుక్కునే విధంగా ఈ యొక్క జనాభా వికేంద్రీకరణ, ఈ యొక్క ఏమంటారు అధికార వికేంద్రీకరణ, ఈ యొక్క ఫెసిలిటీస్ వికేంద్రీకరణ జరిగితే అన్నిటికీ హైదరాబాద్లో ట్రాఫిక్ కంజెషన్ కానీ, రిసోర్సెస్ కంజెషన్ కానీ, వాటర్ యొక్క అన్నిటి కోసం యుద్ధ వాతావరణంలో అన్నిటికీ ఇబ్బంది పడుతూ బతకాల్సిన పరిస్థితి ఉండదు కదా హైదరాబాద్లో. సో దీనికి కావాల్సిన పునాదులు వేయాలి కదా. ఇప్పుడు గ్లోబలైజేషన్ అయినాక ఈ యొక్క ఇది ట్రావెలింగ్ ఫెసిలిటీస్, అదేవిధంగా ఇంటర్నెట్ ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడున్నా ఒకటే అన్న స్థాయిలో వచ్చినప్పుడు నువ్వు అందరు వచ్చి హైదరాబాద్ని ఇబ్బంది పడకుండా బతకాల్సిన అవసరం ఏమొచ్చింది. ప్రతి చిన్నదానికి ఆలోచించాలి. ఓకే, అంటే ఆ వికేంద్రీకరణకు కావాల్సిన చర్యలు ఏమున్నాయనేది ఆలోచించుకోవాలి. వీఆర్ ఇన్ టు హోమ్ టు ఇన్స్టిట్యూషన్స్ లైక్ ISB, IIIT, Nalsar University. We have focused on education institutions and recognize the importance of human resources. We are all discussing AI these days. AI is causing loss of white collar jobs. ఏమైతే లేదురా అయ్యా, ఏఐని దాన్ని ఎక్కువ బూచిగా చూపెడుతున్నారు, ఏం కాదు. ఓకే, అది చాలా వెరీ నార్మల్. ఫస్ట్లో కంప్యూటర్ వచ్చినప్పుడు ఇట్లనే వర్రిర్రు. ఓకే, సో దట్ ఈస్ వై వి ఎస్టాబ్లిష్ ద యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, a public-private partnership. Anand Mahendra Services serves as the chairman and Srini Raju as vice chairman. We have transformed our ITIs into advanced technological centers, ATCs, at a cost of 2,400 crores. The Tata company is contributing 86% and creating blue-collar jobs. అది బ్లూ కాలరా వైట్ కాలరా అవసరం లేదు, అది అట్లా ఏమో లేదు, బ్లూ వైట్ ఏం లేదు. ఎవ్రీవేర్ ఈవెన్ ఎంత బ్లూ కాలర్ అని చెప్పుకున్నా కానీ ఒకప్పట్లాగా కేవలం లేబర్ పని చేసుకొని బతికే స్థాయిలో ఇవాళ పనులు నడవవు. ఏ బ్లూ కాలర్ జాబ్లో అయినా అందులో నీకు ఏమంటారు టెక్నాలజీకి సంబంధించింది నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్ కెన్ ఓన్లీ డూ ఈవెన్ బ్లూ కాలర్ జాబ్స్ ఆల్సో. నువ్వు బ్లూ కాలర్ అని చెప్తున్నావు అంటే అది బ్లూ కాలర్ కాదు నా ఉద్దేశంలో. ఏ పనైనా సరే దాంట్లో నీకు టెక్నాలజీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన చదువు రావాలి. అంటే కనీసం చదువు లేకుండా నువ్వు బ్లూ కాలర్ లేబర్ పని కూడా చేయని రోజులు వచ్చేసినాయి. ఓకే, అర్థమైందా? సింపుల్. సో దెర్ ఇస్ నో సపరేట్ బ్లూ కాలర్ జాబ్స్ కాన్సెప్ట్. దెర్ ఇస్ నో వైట్ కాలర్ జాబ్స్. ఎవ్రీ జాబ్ ఇన్వాల్వ్స్ ఇంటెలిజెన్స్ యాజ్ వెల్ యాజ్ లేబర్. బోత్ రెండు కలగలిపితేనే ఆ యొక్క పని జరుగుతుంది ఈ రోజులలో. ఊడవాలన్నా ఆ ఊడ్చే మిషన్కి రావాల్సిన దానికి సంబంధించిన టెక్నాలజీ గురించి అవగాహన ఉండాలి. ఈ కేవలం చీపురు పట్టి ఊడ్చే రోజులు పోయినాయి. ఓకే, సో కాబట్టి ప్రతి దగ్గర
ఎనీ ఒక అట్లీస్ట్ ఒక డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఒక చదువుకున్నవాడు ఊడ్చే మిషన్ ఊడ్చడమైనా ఏదైనా ఇట్స్ ఎ డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఓకే, సో లేబర్ ని డిస్క్రిమినేట్ చేసే స్థాయిలో లేదు. చదువుకున్నోడే పోలీస్ కాగలుగుతాడు, చదువుకున్నోడే పారిశుద్ధ్య కార్మికుడు కాగలుగుతాడు, చదువుకున్నోడే ఎవ్రీథింగ్ కాగలుగుతాడు. దెర్ ఇస్ నో బ్లూ కలర్ జాబ్, ఎవ్రీథింగ్ వైట్ కలర్ జాబ్. సింపుల్. ఓకే, దోస్ డేస్ ఆర్ గాన్. ఆ రోజులు పోయినాయి. ఏది ఓన్లీ లేబర్ ఓరియంటెడ్ జాబ్స్ లేవిగా. ఓకే, ఎవ్రీ జాబ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ విత్ ఎడ్యుకేషన్. చదువుకోవాలి, టెక్నాలజీ మీద అవగాహన ఉండాలి. కాబట్టి ఎవ్రీ జాబ్ ఈజ్ ఏ వైట్ కలర్ జాబ్. దెర్ ఇస్ నో బ్లూ కలర్ జాబ్. The Tata company is contributing 86% creating blue collar jobs. Okay, అది wrong notion. Okay, I have frequently visited Germany, Japan and South Korea to study how blue collar jobs. Sorry CM garu. Okay, please every job is please correct yourself that every job is a white collar job. There is no blue collar job anymore.